పల్లెల్లో పట్టింపులు ఎక్కువే ఉంటాయి. ఎవరైనా ఏదైనా నమ్మితే ఎక్కువ మంది అదే దారిలో వెళ్తుంటారు. మంచి కంటే చెడు మాత్రం విపరీతంగా పాకుతుంది. అయితే ఓ గ్రామంలో మూఢనమ్మకాలతో మూర్ఖులు చేసిన పనికి ఆ ఊరంతా గజగజ వణుకుపోతుంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనాలు అంతా జంకుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అంతలా అందరూ భయపడేలా చేసిన ఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆధునిక కాలంలో అంతరిక్షంలో అడుగుపెట్టేంత చైతన్యం వచ్చినా పల్లెలను మూఢనమ్మకాలు ముంచేస్తూనే ఉన్నాయి. మనుషుల బలహీనతలను ఆసరా చేసుకుంటున్న తాంత్రిక పూజారులు, క్షుద్ర పూజ చేసేవాళ్లు ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. వారి పొట్ట నింపుకుంటూనే ఉన్నారు. అమాయక ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలను హైటెక్ పద్ధతుల్లో వింతగా పూజలు చేస్తూ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు దుర్మార్గులు. తాజాగా ములుగు జిల్లాలో వెలుగు చూసిన ఈ విచిత్ర క్షుద్ర పూజలు స్థానికులను కలవరపెడుతున్నాయి. వెంకటాపురం మండలం బెస్తగూడెం శివారులో రహదారి పక్కన చేసిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోకి వెళ్లే మూల మలుపు వద్ద ఓ చెట్టుకి చీర కట్టి తాంత్రిక పూజలు చేసి గుమ్మడికాయలు కొట్టి నిమ్మకాయలతో పసుపు కుంకుమ చల్లి నల్లకొడి పీక కోసి బలిచ్చారు. రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లతో పాటు దాని చుట్టూ రక్తపు మరకలుండటంతో అటుగా వెళ్లే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తరచూ ఇదే ప్రదేశంలో క్షుద్ర పూజలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మాది వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామం అండి. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా మా ఊర్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఊర్లో తిరుగుతూ నైట్ మొత్తం క్షుద్ర పూజలు చేసి తిరుగుతున్నారండి. తెల్లారేసరికి మేము 100 రోజుల పనికి కానీ వెంకటాపురం మండల కేంద్రానికి వెళుతుంటే క్షుద్ర పూజలు చేసినట్టుగా మాకు కనిపిస్తుంది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఒక కోడి కొబ్బరికాయ పెట్టి ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్నారండి. అయితే దీన్ని చూసి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. గత 3 ఆదివారాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. దీనిపై ఉన్నతాధికారులు కానీ పోలీసులు కానీ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నామండి. ఈ విచిత్ర క్షుద్ర పూజల కారణంగా గ్రామస్తులు అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎవరిపైనో చేతపడి చేశారని కొందరు, ఊరికి అరిష్టం కలిగేలా తాంత్రిక పూజలు చేశారని మరికొందరు చర్చించుకుంటున్నారు. నెల రోజులుగా 3 సార్లు ఇదే ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగాయని, ఎప్పుడు ఏ కీడు జరుగుతుందోనని బేస్తగూడెం గ్రామస్తులు భయంగా గడుపుతున్నారు. అధికారులు మూఢనమ్మకాలపై గ్రామస్తులను చైతన్యపరిచి క్షుద్ర పూజలు జరిపిన మూర్ఖులపై చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా చెట్టుకు చీర కట్టి నల్లకోడి నైవేద్యం చుట్టుప్రక్కల గ్రామాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది. For more videos like this, subscribe Big TV channel.